హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు నేను మా సమ్మర్ వెకేషన్ ట్రిప్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మేము సమ్మర్లో పిల్లలతో కలిసి చెన్నైలోని మెరీనా బీచ్కి అయితే వెళ్ళాము. ముందు తిరుపతికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అయిపోయాక చెన్నై మెరీనా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే స్లీపర్ బుక్ చేసుకున్నాము. తిరుపతి నుండి చెన్నైకి 2 అవర్స్ జర్నీ, కానీ పిల్లలు ఉన్నారని మేము స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. మెరీనా బీచ్ అనగానే వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. వాటర్ ఉంటాయి, ఆడుకోవచ్చు కదా అని. మేమైనా అలసిపోయాము, కానీ వాళ్ళు మాత్రం అలసిపోలేదు. చాలా బాగా ఆడుకుంటూనే ఉన్నారు. ఫైనల్గా చెన్నైకి అయితే రీచ్ అయిపోయాము. డే టైంలోనే రీచ్ అయిపోయాము. మార్నింగ్ టైం అండి ఇది. ట్రైన్లోని టిఫిన్ చేసాము, చపాతీ టిఫిన్ చేసాము. అక్కడ నుండి ఎలా వెళ్ళాలి అని ఒకరికొకరు అడుక్కుంటూనే వెళ్ళాము. అక్కడ తెలిసిన వాళ్ళను అడిగాము, తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళను అడిగాను. నాకు తమిళ్ లాంగ్వేజ్ అస్సలు తెలియదండి. కొంచెం హిందీ వచ్చు, ఇంగ్లీష్ మేనేజ్ చేయగలుగుతాను. మిగతావి తమిళ్ మాత్రం అస్సలు కొద్దిగా కూడా టచ్ లేదు. నాతో వచ్చిన ఎవరికి టచ్ లేదు. కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అయింది. అయినా వెళ్ళాము. కానీ అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని చెన్నై మెరీనా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ ఉన్న ప్రతిదీ క్యాప్చర్ చేయాలని చాలా ట్రై చేశాను. నాకు సాధ్యమైనంత వరకు చేశాను. ఎందుకు అంటే మనము పోయి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ చూసుకుంటే జ్ఞాపకంగా మిగిలిపోతాయి కదా, అందుకే క్యాప్చర్ చేశాను. ఫైనల్గా మెరీనా బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడ నుంచి లగేజ్ ఉందండి బాబు. ఈ లగేజీని పట్టుకొని పిల్లలు మేము స్టార్ట్ అయిపోయాము. స్టార్టింగ్లో ఎంట్రీ దగ్గర సినిమా యాక్టర్ల పోస్టర్స్ ఉన్నాయి. అవి చూసుకుంటూ ఎంచక్కా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ చాలా ఉంది, చాలామంది పబ్లిక్ ఉన్నారు. దూరం నుంచి చూస్తే చూడండి ఎంత బాగుందంటే బీచ్. మీలో ఇంతమంది బీచ్ అంటే మీకు ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు బీచ్కి వెళ్దామా అని. నా లైఫ్లో ఫస్ట్ టైం బీచ్కి అయితే వచ్చాను. పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంత చక్కగా ఆడుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైనా కొంచెం టైర్డ్గా ఫీల్ అయ్యాము, కానీ వాళ్ళు మాత్రం జర్నీ చేసి వచ్చినా కూడా చాలా ఎంజాయ్గా ఆడుకున్నారు. నేను చాలా అంటే చాలా వీడియోస్ తీద్దాం అనుకున్నాను, కానీ బీచ్ అలల మధ్యలో ఆ అలలు వచ్చిపోతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి. ఎంత బాగున్నాయో మీరు చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది. మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి వచ్చిపోయే అలలు ఎంత బాగున్నాయో. పిల్లల ఆనందానికి మాత్రం అవధులు లేవు. నేను రీల్ చేయడానికి చాలా ట్రై చేశాను, కానీ అలలు వచ్చిపోతూ ఉన్నాయి. అసలు రీల్ చేయడానికి అస్సలు ఇంత టైం కూడా ఇవ్వలేదు. ఇంకా లాస్ట్కి మేమైతే 4 మెంబర్స్ మా ఫ్యామిలీ వరకు ఒక రీల్ చేద్దామని ట్రై చేసాము. ఫైనల్గా ఒకటైతే వచ్చేసింది. కానీ అలలు బాబోయ్, ప్రకృతి అంటారుగా, ప్రకృతి అందాలను చూడలేం మనం. ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. అయితే లాస్ట్లో ఏం జరిగిందంటే వెదరు కొంచెం చేంజ్ అయిపోయింది. అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి రూల్స్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఫోన్ కాల్ వచ్చిందంట. వెంటనే అక్కడ నుంచి అందరినీ ఖాళీ చేయమని, వెదర్ బాగాలేదు వెంటనే అక్కడ నుంచి ఖాళీ చేయమని అన్నారు. మేము వెంటనే ఇక పిల్లలు ఉన్నారు కదా అని టకటక వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాము. కానీ రిటర్న్ అయిపోయి చేసాము. బిర్యానీ తీసుకొచ్చారు మా ఆయన. పిల్లలకు బిర్యానీ అయితే తినిపించాము. చాలా అలసిపోయినట్టున్నారు పిల్లలు. బిర్యానీ తిని వాటర్ తాగి ఇక్కడే కాసేపు కూర్చున్నాము. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ రేటు మాత్రం ఎక్కువ అనిపించింది. వాళ్ళ ప్యాకెట్ 150, 160 అలా పడిందంట. నాకు అంతగా తెలియదు. మా ఆయన తెచ్చారు చికెన్ బిర్యానీ. వెళ్ళేటప్పుడు మొత్తం మేము ఇంట్లో నుండే రెడీ చేసుకుని వెళ్ళాము, కానీ రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం బయట తీసుకుని వచ్చాము. బయటనే ఫుడ్, బయట వాటరే తాగాల్సి వచ్చింది. ఎందుకంటే మేము వెళ్ళింది 3-4 డేస్ ప్లాను. మా తోటికోడలు వాళ్ళైతే హన్మకొండకి వెళ్ళాలని వాళ్ళకి ముందు 1 అవర్ ముందే ట్రైన్ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు ట్రైన్కి మధ్యలో 2 అవర్స్ గ్యాప్ ఉంది.
ఆ గ్యాప్లో ఏం చేయాలని మళ్ళీ మేము బస్ స్టేషన్కి అయితే రిటర్న్ అయిపోయాము. ఎందుకో చెప్తాను. నా బ్యాగ్ అయితే చిరిగిపోయింది. దాన్ని కుట్టించడం కోసం అయితే రిటర్న్ అయిపోయాము. హైదరాబాద్లో రోడ్లు దాటడానికి పైనుంచి బ్రిడ్జ్ ఉంటుంది కదా, చెన్నైలో కింది నుంచి అండర్ గ్రౌండ్ నుంచి బ్రిడ్జ్ ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చి మేమైతే బ్యాగ్ కుట్టించుకోవడానికి వెళ్ళాము. అక్కడ బ్యాగ్ కుట్టించుకొని రిటర్న్ అయిపోయాము. పిల్లలకి ఫ్రూట్స్ తీసుకున్నాము. కానీ చెన్నై నాకు తెలిసి సౌత్ ఇండియా అంటే ఇక్కడి వరకే ఎండ్ అనుకుంటా. అక్కడి వరకే లాస్ట్ స్టేజ్, అక్కడి వరకే ఉంది. రిటర్న్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో స్లీపర్ బుక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇదేనండి మా జర్నీ మెరీనా బీచ్ జర్నీ. కానీ ఎంత హ్యాపీగా అనిపించిందో. బీచ్ మళ్ళీ వదిలిపెట్టి రావాలంటే నా బుద్ధి కావట్లేదు. కానీ తప్పదు కదా, వచ్చాము అయితే అయిపోయాము. బీచ్ అందాలు మాత్రం చాలా చాలా బాగున్నాయి. మీరు బీచ్కి వెళ్ళండి. లైఫ్లో ఒక్కసారైనా బీచ్ చూడండి. మళ్ళీ చెన్నైకి వస్తానో రానో తెలియదు, కానీ వదిలి వస్తుంటే నాకు చాలా ఏదో సాడ్ ఫీలింగ్. కానీ తప్పదు. అక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. పిల్లలు మాత్రం పడుకొని లేచారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను మాత్రం ఫుల్ టైర్డ్ అయిపోయాను. అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసాం. సేఫ్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయామండి. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని.